హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విల్లు. కొబ్బరి పచ్చడి అండి. నూనె వాడకన్నా స్టవ్తో అసలు పని లేకన్నా అండి చాలా చాలా బాగుంటుంది. ఒకప్పుడు అయితే అమ్మమ్మలు నాయనమ్మలు రోట్లో రుబ్బేవారండి. మిక్సీలోనే నేను చేశాను, రోట్లో అయితే చేయలేదండి. ముందుగా మిక్సీ గిన్నెలో అయితే కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. అన్నీ పచ్చివేనండి, అసలు ఆయిల్ కానీ స్టవ్తో పని లేదనమాట. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి, కొంచెం ఒలిచినవి వెల్లుల్లి రెబ్బలు, పచ్చి జీలకర్ర 1 స్పూన్ అండి, పచ్చిమిరపకాయలేనండి, ఎండుమిరపకాయలు అయితే అసలు వాడొద్దు, పచ్చి కరివేపాకు అనమాట, గుప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను, చిన్న చింతపండు, మనకి తినడానికి సరిపడా సాల్ట్ అనమాట, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. దీన్ని కచ్చా పచ్చాగానండి, వాటర్ అనేది ముందు వేయకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం కచ్చాపచ్చగా అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసులు వాటర్ పోసుకుంటూ, కొంచెం మరీ మెత్తగా చేసుకోకూడదండి, కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే తినేటప్పుడు పంటికి తగులుతూ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కార్తీకంలో సోమవారాలు వ్రతాలు చేస్తాం కదండి, అప్పుడు పెట్టేవారు అమ్మ వాళ్ళు అయితే. మా చిన్నప్పుడు ఇడ్లీలోకి కుడుము చేసేవారండి. పప్పు అన్నం అయితే మేము తింటాము సోమవారం ఉపవాసం చేసేటప్పుడు. చప్పడపప్పు ఈ పచ్చడి వేస్తారండి.